అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. ఇంతకు గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. ఓరి ఓరి మల్లేశో ఓరి పిలగ మల్లేశ, ఓరి ఓరి మల్లేశో ఓరి పిలగ మల్లేశ, దొరకకుండా పోతవేందిరో మల్లేశ, చూడకుండా పోతవేందిరో, ఓరి ఓరి మల్లేశో ఓరి పిలగ మల్లేశ. ఇట్లా వాడిన జరేమనుకోకుర్రి. ఇన్నర్ గదుల్లో పాట మామూలుగా లేదు. డ్యాన్స్ రానోళ్ళకి ఈ పాటను చూస్తే మస్తుగా డ్యాన్స్ చేయబుద్ధి అవుతుంది. ఇక గంత మంచి ఉప్పు మీద ఉన్నది వాళ్ళ పాట. గట్లనే ఈ పాటలా వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మామూలుగా లేవు. భలే ముద్దు ముద్దుగా చాలా రొమాంటిక్గా ఉన్నది వాళ్ళ పాట. నాకైతే ఈ పాటల డ్యాన్స్ మస్తుగా నచ్చిందోళ్ళ. మీరు కూడా ఈ పాట చూసి మీకేం నచ్చిందో నాకు చెప్పుర్రి. ఏమో మొన్నటిదాకా ఓ పిలగ వెంకటేశ చూడకపోతుంటావో కానకపోతుంటావో అనే పాట మోగింది. ఇక గిప్పటి నుండి ఓ మల్లేశో అనే పాట మోగుద్ది. చూడుర్రి మీరే. ఇక ఈ పాటను రాసింది మన కొంగారి కృష్ణ అన్నోళ్ళ. గట్లనే ఈ పాట పాడింది మన ప్రభా అక్క. మస్తు పాడింది. ఇకేమో ఈ పాటకు మ్యూజిక్ చేసింది మన వెంకట అజ్మీర్ అన్న. గట్లనే ఈ పాటకు పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తెచ్చింది మన కే మల్లేష్ యాదవ్ అన్న. ఇక ఈ పాటను కెమెరాలో బంధించింది మన కమ్లి పటేల్ అన్న. ఇక ఈ పాటకు ముక్కలు అతికింది మన హరితోట అన్న. గట్లనే ఈ పాటకు రంగులు అద్దింది మన శ్రీనివాస్ అన్న. గట్లనే ఈ పాటకు డ్యాన్స్ చెప్పింది ఇక డైరెక్షన్ చేసింది మన శ్రీను మాస్టర్ అన్న. ఇక అందంగా పోస్టర్లు వేసింది మన రానా అన్న. ఇక పోతే హీరోగా చేసింది మన కార్తిక్ రెడ్డి అన్న. చూసిల్లు కదా అన్న యాక్టింగ్ ఎంత బాగుంటుంది. చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నదోళ్ళ. గట్లనే ఈ పాటలు కూడా చాలా బాగా చేసిండు. గట్లనే హీరోయిన్గా చేసింది మన పూజ అక్క. ఇక ప్రతి పాటలు చూస్తానంగా అక్క యాక్టింగ్ ఇరగదీస్తుంది. అంటే అంత మంచిగా చేస్తుంది. ఈ పాటల చెప్పనక్కర్నే లేదు. మస్తు ముచ్చటగా చేసింది అక్క. ఇక ఈ పాటను ఎంటీవీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 2 రోజులే అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ పాటను 40,000 పైనే మంది చూసేళ్ళోళ్ళ. మీరు ఇంకెవరన్నా పాట చూసి ఉండకపోతే ఎంటీవీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. జల్దీ పోయి చూడుర్రి. రేపు మళ్ళొక మంచి పాటతో ముందుకు వస్తా. మీరు నటించిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చెయ్యిర్రి. మీకు ఈ పాట చూసినాక ఏమనిపించిందో కామెంట్ చెయ్యిర్రి. ఇక ఉంటా మళ్ళా.